మావాడే నమస్తే బా వచ్చాబా ఇంటికి వచ్చిన ఆల్రెడీ రాజేష్ ఉంది. అవునా? అందుకే ఇటు వచ్చేసిన. అరే ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చిండు మాట్లాడమని ఆయన నమస్తే. ఏమో బాగా డాన్స్ డాన్స్ మస్తు అయితే డాన్స్ బా ఒక్కసారి డాన్స్ చెప్పా ఒక్కసారి బా చేయమంటావా సార్? ఒక్కసారి ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా ఒక లైలా కోసం తిరిగాను దేశం. మళ్ళీ వెళ్దాం బా ఓకే మరి వెళ్ళొస్తాం. వస్తే బా హైలైట్ అంటే హైలైట్ మళ్ళీ వెళ్దాం. గజ్జి గారు చెప్పిన అసలు అవునా? ఖుషి ఖుషి బయట బా ఊరిగా గుడ్ నైట్ అయినా నైట్ ఉన్నది చెప్పు. ఇంకా ఇవాళ ఏం చేస్తాను ఇంకా బిజీ ఉంటున్నాం. నైట్ డ్యూటీలు ఉన్నాయి కదా. తలనొప్పి బాగున్నది రా భయ్. ఒక పాల ప్యాకెట్ తీసుకురా. అరే నువ్వు మాటికి వచ్చినావా లేదు మీ ఇంటికి వచ్చిందా భాయ్? అరే మా బిడ్డ బీరువా తాళం తీసుకుపోయింది. పాల ప్యాకెట్ ఏమాత్రం సపోకు రావాలి మీటికి తాగుదాం కదా, మనం చాయ్ చేసుకొని తాగుదాం. పైసలు పెట్టుకుని బయట ఆరా భాయ్. పైసలు కూడా లేవురా జేబులా. జేబులు గజ్జి అంటారా ఎప్పుడు గజ్జి అంతా పాల ప్యాకెట్ ఏమాత్రం పైసలు ఉంటాయి ఉన్నాయని కాదు గజ్జి అని లెక్క. అరే నీళ్ళే తాగురా భయ్. అది ఆడవాడు. అరే గొంతు తడుపుతున్నారు. ఎన్నైతే ఏమున్నది రా భయ్. వాటర్ 5 రోజులు కన్నా ఇంటికి వచ్చిందా? 5 రూపాయలు తెచ్చిందా? 5 రోజులే వాటర్ డబ్బా తెచ్చి 5 రోజులు వాటర్ తాగుతున్నా తాగాలి కదా. చచ్చిపోతారు అయ్యాక వాటర్ తాగితే. ఎందుకు చేస్తావు రా భయ్? వాటర్ ఖచ్చితంగా భూమిలో ఎన్నో ఏళ్ళ నుంచి అదే పాల ప్యాకెట్ ఏ అతను ఇంటికి అరే అయిరా బాగున్నావా? ఏదైనా మాట్లాడారో ఘోరంగా అవ్వాలి రా. కారు వాళ్ళరా? అరే కారు వచ్చింది ఎవరిదిరా? మన దగ్గర కూడా కారు వచ్చింది. మన కోసం కారు వచ్చేది. అరే ఇంతగానో కారు రావడం ఏంద్రా అర్థం కాదు. చూద్దాం కార్లో దిగుతారు కదా. ఎవరు దిగుతారు? ఏం చేస్తారు అంతా మంచిదే కదా. చెప్తాము ఏం సంగతులు చెప్పాలన్నా. దుబాయ్ పోయి వచ్చినండే. నేనే హైదరాబాద్ వచ్చాను. నేనే ఇంకా ప్రస్తుతానికి అందరం కలిసిపోదామని చెప్పి ఇట్లా వచ్చాను. నేను ఇక్కడ ఉండాలని తెలిసి ఇక్కడికి వచ్చిన. నేను ఇంకా చెప్పు మనోజ్, సత్యగాడు, సూర్యగాడు అందరు ఎక్కడ పోయారంతా? అందరూ మన పోషాడు ఎక్కడ పెళ్ళి అంట. పెళ్లి సంగతి కూడా చెప్పలేదు. ఆయన గురించి మాట్లాడక పెద్ద వేస్ట్ కూడా బాబాడు. అంతా వేస్ట్ వేస్ట్ అని వాడి గురించి మాట్లాడుకున్నావు. మాట్లాడక ఇక్కడ వాళ్ళ గురించి చెప్పరా ఏమైందో? వేస్ట్ కూడా బాబు వాడి గురించి చెప్పాలంటే ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి మీకు. చెప్పరా హాయ్రా. బాగున్నా. ఎక్కడికి వెళ్తున్నా? ఏవో పని ఉన్నా, చిన్న పని. ఇట్లా బజార్కి వెళ్తానా. పోదాం. ఎక్కడికి బజార్కి వెళ్తుందా?
బీర్ ఇప్పిస్తానంటే వస్తాను. అరే ఫ్రెండ్ నీకు బీర్ ఇప్పినా ఇప్పిస్తా సరే నడైతే ఎక్కువ నడు. నిజంగా ఇప్పిస్తావా? ఇప్పిస్తా నడు నడు. పెట్రోల్ అయిపోయినట్టు పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ అయిపోయిందా? నువ్వు ఇంకే పార్టీ ఇస్తావు నువ్వు? కింద దొబ్బు ఇస్తా పాటు నిజంగా? నిజంగా తాపిమన్నా ఇస్తా బా. అబ్బాయిడు ఊళ్ళోకి రారా అంటే 100 రూపాయల బీర్కే నాకు బొక్క పెట్టిండ్రా. ఈయన నుంచి తప్పించుకొని పోవాలి. అమ్మా అబ్బా ఈ డ్యాండ్ ఇచ్చాడు నాకు. నాన్న ఇంకా నా చూస్తే నువ్వు పర్సన్ అవుతావు. ఒక్కసారి ఏమన్నాడు ఏంది వాడు ఎంత పిచ్చోడు, ఇంకా తక్కువ లేదు అసలు. వాడు ఒకసారి నా ఫ్లాష్ బ్యాక్ ఒకసారి దానా చాయ్ తాదాం. ఛాయ్ ఛాయ్ తాపిస్తున్నావు అంటే ఏదో ఉన్నది. ఏం లేదన్నా తాదాం చాయ్. అన్నా చాయ్ తీసుకో, ఒక 1/2 చాయ్ తీసుకో. 1/2 ఛాయ్. ఇద్దరం వచ్చినప్పుడు 1/2 ఛాయ్. ఎక్కువ తాగద్దన్నా. ఛాయ్ బాగుంది కదా. మరి ఎడిపోయినాడు అసలు నాకు అర్థం కాదు. నీ అమ్మ ఛాయ్ చెప్పినాడు, ఈ అమ్మ ఇంతవరకు చేపత్తలేడు. లేడు. अरे बाहर गए रे, बाहर गए वो वाला देता, वो बोला ना हाथ हाथ पकड़े. अरे देते रे. अरे हाँ एडुన్నావు ఒకసారి ఈ హోటల్కి రా. నీ అమ్మ పోచి నీ అమ్మ ఛాయ్ చెప్పిండు, బిల్లు కట్టకుండా పోయిన వాడు నన్ను గుంజుకొని పక్కకు ఒక పెట్టినాడు. నీ అమ్మ బిల్లు కట్టలే ఏం కట్టలే. తొందరరా అమ్మ వాడు ఛాయ్ చెప్పాడు. అమ్మ బిల్లు కట్టలే ఏం కట్టలేదు, కుక్క పెట్టి చేస్తున్నారు. ठीक है बस. अरे अम्मा वाడు ఏమంటారు వాడు. అరే అమ్మ చెప్పుకోనికి నాకే అసహ్యం అనిపిస్తుంది నా గురించి చెప్పుకోవాలంటే. అన్న ఆయన గురించి వదిలే, వేరే టాపిక్. దుబాయ్ పోయినావు మరి దావత్ లేదా? చేద్దాం తమ్ముడు, రేపు హాలిడేగా మనకి, రేపు ఫుల్ ఎంజాయ్ చేద్దాం. సరే కానీ ఆ పొజిషన్ కూడా ఫోన్ చేసి అనుకో రమ్మని చెప్పు, అందేద్దాం. పొసి ఫోన్ చేయరా, రమ్మని చెప్పు, పొజిషన్ రమ్మని చెప్పు. హలో పోసి ఎక్కడున్నావు? మన అడ్డ దగ్గర కొంచెం మాట్లాడు. అన్న వినొచ్చండి, దుబాయ్ నుంచి ఇప్పుడు వచ్చాడు. జల్దిరా. కాకపోతే మీరు అన్నీ మొన్నకు నేను వచ్చి మాట్లాడుతున్నా ఆయన గురించి. నమస్తే పోసి, ఏం చాలా అనిపిస్తున్నావు? అంత మంచిదే, అంత మంచిదే అన్న. చెప్పు ఏం సంగతి, ఏం ఎక్కడ చేస్తున్నావు? ఏం చేద్దామన్నా, ఇక తిరిగి వాకింగ్ చేస్తాను, తిరుగుతున్నా బయట వచ్చిన. అవునా, చెప్పు ఇంకా ఏం సంగతి చెప్పాలన్నా. మొత్తం తీసుకురావడం తయారవుతున్నామన్నా. తెలిసినామన్నా ఏం లేదు, అట్లనే అలా అట్లనే అంటారు. ఇంటికి వస్తే బుక్క చాయ్ కూడా వస్తలేవా అంట. ఏం లేదు
ఏం కాలే అన్న వాళ్ళు గట్లనే అంటారు అంటే దావతీయ అంటారు పాలతీ ఖర్చులు మరి ఇవ్వాలి మా దోస్తులు ఉన్నప్పుడు ఇవ్వాలి కదా. పాలతీ ఖర్చులు ఫోన్ చేయమంటే మిస్ కాల్స్ ఇస్తున్నామంట. ఏం ఫోన్ వేస్ట్ వదిలే వేస్ట్. ఇంకా చెప్పు ఇంకేం సంగతులు. దావతీయవా అన్న దుబాయ్ పోయిన దావతీయవా నడుపు ఇగో రేపు అందరు బిందాగా అందరం కలిసి కూర్చొని చేసుకుందాము సరేనా. రేపు ఇదే టైంకి కలుద్దాము అందరము. ఎంత ముక్కలు మొత్తం పిచ్చర్ గజ్జన్నాడు మనం నమ్మకం ఆడు బీర్ తీసుకెళ్ళి పట్టుకొని ఉడుతున్నా మనకు గ్లాస్ పోసి 2 గ్లాసులు అవుతాడు. మరి అంత కక్కుతా ఫోన్ చేస్తున్నాను అంటే డబ్బులు ఫోన్ చేస్తారా ప్లీజ్ ఇంత మన దోస్తే కదా. హలో ఎక్కడ అంటున్నాను. ఏం కావాలంట? పైసలు అంట. ఇప్పుడు డబ్బులు ఏమో అవసరం ఉన్నాయి. ఎప్పుడు ఇదే డబ్బులు 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 అని అంతా చేస్తాడు. డబ్బులు తీసిందమ్మా నాకు అర్థం కాదు. ఉంటాడు రా పైసలు లేవన్నా పైసలు లేవన్నా అందుకే మిస్కాల్ కొట్టినాయి. అమ్మకి ఆరోగ్యం బాగోలేదు హాస్పిటల్ వేసాము 1 లాఖ రూపాయలు దాకా అవుతుంది అంటున్నాం. పైసలు కావాలన్నా మీరు తప్ప నాకు ఎవరు ఉన్నారన్నా. ఇక డబ్బులు అంటే మనం అంటే కాదు ఇక అంటే అన్నాడు కాకపోతే అన్నా కానీ మనకైతే డబ్బులు మనం అయితే అదే అన్న పైసలు ఇచ్చిన తిరిగి కూడా ఇవ్వడు డబ్బులు ఇవ్వడు వేస్ట్. అమ్మకి ఏమైంది? హాస్పిటల్ వేసిన 2-3 సార్లు అబద్ధం ఆడిండు. డబ్బులు తీసుకుని డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలే. నిజంగా ఇంకా డాక్టర్ ఫోన్ చేయండి హాస్పిటల్ ఇంకోసారి కట్టినట్టు చెప్పిండు. అడిగిపోతే ఏం లేదు మనోడు మంచిగా పిల్ల పుష్ప తీసుకుంటే మరి ఏం రాదండి. హాస్పిటల్ రాండి నా వచ్చి చూడండి హాస్పిటల్ ఉందా లేదా. మళ్ళా నేను తీసుకొస్తున్నావు మళ్ళా ఏం లేదా భయ్ చెప్పేది. ఎంతైనా దోస్త అందరం కలిసి ఉన్న వాళ్ళమే ఏంటి ఈసారికైనా హెల్ప్ చేద్దాం. పోనీ ఎంత పిసినారు అయినా కానీ మన ఫ్రెండ్ కాబట్టి ఈసారి చూద్దాం. అమ్మ అంటే మనకు అందరికి అమ్మనే. అప్పుడు విషయాతనం వల్ల మనం సాయం చేద్దాము. ఆయనకి తెలిసి వస్తుంది. నా దగ్గర నుంచి నేను ఇస్తున్నా. మేము కూడా ఇస్తాం ఎంత తీసుకోయి అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి జాగ్రత్తగా చూసుకో. మళ్ళా వేస్ట్ హాస్పిటల్ మంచిగా ఉండి అందరితో మంచిగా ఉండాలి. ఫస్ట్ అమ్మని హాస్పిటల్ రండి అన్న. మీరు కూడా హాస్పిటల్ రండి రేపు అందరు. చూసుకో మంచిగా. బాయ్.